ఇటీవల టాలీవుడ్ హీరోలలో హాట్ టాపిక్గా నడుస్తుంది అంటే అది ప్రభాస్. బాహుబలి లాంటి గొప్ప చిత్రంలో తన నటనతో నేషనల్ వైడే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా క్రేజ్ని సంపాదించుకున్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం బాహుబలి తర్వాత తన నెక్స్ట్ సినిమా సాహో అని మనకి తెలిసిన విషయమే. ఈ చిత్రం 150 కోట్ల బడ్జెట్తో టాలీవుడ్ సెకండ్ హైయెస్ట్ బడ్జెట్గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ ఇంటర్నేషనల్ కాప్గా కనిపిస్తాడని సమాచారం. ఇందులో డైరెక్టర్ సుజిత్ ప్రభాస్కి ఒక స్పెషల్ కార్ డిజైన్ చేయించారు. అది ఏంటంటే పాతకాలపు కార్ని రీమోడల్ చేసి అద్భుతమైన లుక్తో రెడీ చేశారు ప్రభాస్ కోసం. ఈ కార్ చిత్రానికి ఒక హైలైట్గా నిలుస్తుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయుధాల కోసం స్పెషల్గా ఫోకస్ చేసి తయారు చేశారు ఎందరో. కానీ ఫస్ట్ టైం ఒక పాత ప్రత్యేకమైన కారుని వేలం పాటలు తీసుకొని దాన్ని ప్రత్యేకమైన డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఎరుపు రంగుతో ఆకర్షించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కార్ తీర్చిదిద్దారు. ఆ కార్ని చూస్తుంటే గుండె జిగేలుమంటుంది. అయితే ప్రభాస్ ఈ కార్ని డిజైన్ చేసిన యూనిట్ని పిలిచి మెచ్చుకున్నాడట. ఇంతకుముందు బిల్లా చిత్రంలో ప్రభాస్ని కాప్స్ చేస్తుండగా తను ఎరుపు రంగు కారుతో స్టంట్స్ చేస్తూ తప్పించుకున్నాడు, అదరగొట్టాడు. అయితే ఇప్పుడు మళ్ళీ దానికి మించిన సీన్స్ ఉంటాయని చిత్రకారులు చెప్తున్నారు. ఎరుపు రంగు కారు ప్రభాస్కి బాగా కలిసి వచ్చింది. ప్రభాస్ ఆ కారుతో ఎన్నో చేజింగ్ సీన్స్ చేస్తాడని సమాచారం. చూద్దాం ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో. మన టాలీవుడ్ మళ్ళీ ప్రభాస్ ఇంకో లెవెల్ని తీసుకువెళ్తాడో లేదో. మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఫ్రీ టికెట్